మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి మన రాష్ట్రంలో ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని తపించారు. ఆ తపనల నుంచే పుట్టాయి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన పథకాలు. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అని జలయజ్ఞం తలపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి రైతుకు నేను అండగా నిలబడతాను అని రైతుకు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, సాగునీరు ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు. అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం ఇచ్చాడు. అధికారం లేకొచ్చిన వెంటనే 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఆ తర్వాత 1300 కోట్లతో రైతులకి రుణాల మీద ఉన్న వడ్డీని మాఫీ చేశాడు. ఆ తర్వాత 12,000 కోట్లతో రైతులకి రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు రైతులకి, మహిళలకి రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు, అంతవరకు బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక కన్న తండ్రిలాగా ఆలోచన చేశాడు. ప్రతి కుటుంబంలోనూ పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద చదువులు చదువుకోకపోతే పేదరికమైన ఊపిలో నుంచి ఆ కుటుంబం బయట పడలేదు అని తెలిసిన వాడు కనుకనే మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగా చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోగలగాలని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా వైద్యానికి అర్హుడే అని రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ మనసుతో ఆలోచన చేశాడు కనుకనే ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటిది ఏ పథకాలు తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. కేంద్ర ప్రభుత్వము దేశమంతట్లో 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్లు పేదలకు కట్టి చూపించాడు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇక రాజశేఖర రెడ్డి గారిది ఎంత పెద్ద మనసో నేను వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని అద్భుతమైన పథకాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను ₹1 ఏ ఛార్జీ అయినా పెంచితే ఆ భారం పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో గ్యాస్ ధర ₹305 ఉన్నది కనీసం ₹306 కూడా కాలేదు. ఆర్టీసీ ఛార్జీలు ఏ రోజు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు ఏ రోజు పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు
రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఒక కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అధికారంలో ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెడుతుంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు సిద్ధాంతాలకు భిన్నంగా అన్ని ఛార్జీలను పెంచుతూనే ఉన్నారు. అంతేకాదు ప్రజల బాగోగులని గాలి కొదిలేసి రాష్ట్ర ప్రజల మీద పగబట్టినట్టు వ్యవహరిస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్. ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాము, ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి అని. ప్రజల గురించి ఆలోచన ఏ రోజు ఈ 4 సంవత్సరాలలో మీరు చేశారు అని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాం. ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలని ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. అడ్డగోలుగా 32,000 కోట్ల భారాన్ని కరెంటు ఛార్జీల రూపంలో ప్రజలనెత్తిన మోపినందుకు మీకు ఓటేయాలా? ఎరువుల ధరలు 300% నుంచి 800% పెంచినందుకు మీకు ఓటేయాలా? 3 గంటలు ఉచిత విద్యుత్తుకు కుదించినందుకు మీకు ఓటేయాలా? రైతుకు పెట్టుబడుల ఖర్చులన్నీ పెరిగిపోయినా మద్దతు ధర మీరు పెంచకుండా రైతు కడుపున కొట్టినందుకు మీకు ఓటేయాలా? ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నాం. పరిశ్రమలకు కరెంట్ ఇవ్వక ఇప్పటికే మన రాష్ట్రంలో వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షల పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులు తొలగించారు, 97 ఆసుపత్రులని తొలగించారు. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? 104 కనపడకుండా పోయినందుకు మీకు ఓటేయాలా? పక్కా ఇళ్ల పథకానికి పాడిగట్టినందుకు మీకు ఓటేయాలా? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనందుకు మీకు ఓటేయాలా? కనీసము ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయనందుకు ప్రజలు మీకు ఓటేయాలా అని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. డబ్బు లేని కారణంగా ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి అద్భుతమైన పథకాన్ని పెడితే మీరేమో దానికి సొగమే ఇస్తాము, కొందరికే ఇస్తామని విద్యార్థుల జీవితాలతో బేరాలాడుతున్నందుకు మీకు ఓటేయాలా అని అడుగుతున్నాం. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని, 30 కిలోల బియ్యం ఇస్తానని మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసి సిగ్గు లేకుండా 4 ఏళ్ళు అయిపోతున్నా ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోనందుకు మీకు ఓటేయాలా అని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. పోలవరం లాంటి ప్రాజెక్టులని గాలి కోసి వదిలేసినందుకు మీకు ఓటేయాలా అని అడుగుతున్నాం. ఎందుకు ఓటేయాలి ఈ కాంగ్రెస్ పార్టీకి? అసలు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నాయకులు ఈ రోజు అడుగుతున్నారు. ఈ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో వ్యవసాయము, పరిశ్రమలు కుదేలైపోయాయి. కానీ ఒకవైపు మద్యమేమో ఏరులై పారుతుంది, ఇంకోవైపు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మా పాదయాత్రలో ఒక చిన్న అబ్బాయి 10-12 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయికి నాతో పాటు కలిసి నడవాలని నా చేయి పట్టుకుని 4 అడుగులు వేశాడు. నేను అడిగాను, బాబు ఎందుకు నాన్న చెప్పులు వేసుకోలేదు అని అడిగాను. అంటే ఆ అబ్బాయి అన్నాడు, అక్క డబ్బు లేవక్క అన్నాడు. అమ్మ నాన్న ఏం చేస్తారు నాన్న అని అడిగాను. అక్క అమ్మ నాన్న ఇద్దరు కూలి పనికి వెళ్తారు, కానీ అమ్మను కొట్టి అమ్మ డబ్బులు కూడా నాన్న తాగడానికి తీసుకెళ్తాడక్క. తాగేసొచ్చి అమ్మను మళ్ళీ కొడతాడు, మమ్మల్ని కూడా కొడతాడని పాపం అమాయకంగా చెబితే ఆ అబ్బాయిని చూస్తే గుండె తరుక్కుపోయింది. ఈ సంఘటన ఇప్పటికీ నాకు 1,00,000 సార్లు గుర్తొచ్చుంటుంది. ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత ఎలాంటి నాయకులు ఉన్నారో మన రాష్ట్రంలో ఒకసారి గమనించండి. ఈ జిల్లాకు చెందిన నాయకుడు, అధికారంలో ఉన్న నాయకుడు బొత్స గారు. బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని, మన రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో బొత్స గారికి మించిన వారే లేరని మన రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మహాత్మా గాంధీ మాకు ఆదర్శమని చెప్పుకుంటూ
బొత్స గారికి మద్యం వ్యాపారం మీద ఉన్న శ్రద్ధలో 10వ వంతు శ్రద్ధ ఈ జిల్లా ప్రజల మీద పెట్టుంటే ఈ జిల్లా ఇప్పటికీ ఎంతో బాగుపడేది. కానీ నాయకులకు కావాల్సింది వాళ్ళ వ్యాపారము, వాళ్ళ ఆదాయం. బొత్స గారికి మద్యం మాఫియా నుంచి ప్రతి మాఫియాతోనూ సంబంధం ఉందని ఈ జిల్లా ప్రజలే చెబుతున్నారు. అసలు ప్రభుత్వం అన్నది ప్రజల కోసం ఉందా, లేకపోతే అధికారం అనుభవిస్తున్న ఈ బొత్స గారు లాంటి కోసం ఉందా అమ్మా అని ఈ ప్రాంతం ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నాయకులున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ విఫలమైంది. ఈ కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజలెవ్వరికీ భరోసా లేదు. ఈ కాంగ్రెస్ సర్కార్ మీద రైతులకి, రైతు కూలీలకి భరోసా లేదు, కార్మికులకి, పరిశ్రమలకి భరోసా లేదు, మహిళలకి, పేదలకి భరోసా లేదు, ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి భరోసా లేదు, విద్యార్థులకి, వృద్ధులకి భరోసా లేదు. ఈ కాంగ్రెస్ సర్కార్ మీద రాష్ట్రంలో ఎవరికీ భరోసా లేదు. కానీ ఒక వ్యక్తికి మటుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా ఉంది. మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారికి. అందుకనే అన్ని పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా, ఈ కరెంటు బాధలకు వ్యతిరేకంగా, ఛార్జీల మోతకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు పడుతున్న కష్టాలను కల్లారా చూస్తూ కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏది కూడా వాలకూడదని విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడిన వాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అవిశ్వాసానికి మద్దతు పలుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడు ప్రజలెత్తిన పడేదే కాదు. మన అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 249. అధికార పక్షానికి ఉండాల్సింది దాంట్లో సగం కంటే ఎక్కువ, అంటే 148 సభ్యులు అధికార పక్షానికి లేకపోతే సాధారణ మెజారిటీ లేనట్టే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలము 146 మాత్రమే. మరి మైనారిటీలో ఉన్న ఈ ప్రభుత్వము ఇంకా అధికారంలో ఎలా కొనసాగుతుంది? కేవలము చంద్రబాబు గారి అండదండలు చూసుకునే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా అధికారంలో కొనసాగుతుంది. రాబందులు రాజ్యం మేలుతుంటే గుంత నక్కలు తాళం వేశాయట. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తుంటే మన చంద్రబాబు గారు పక్కనే నిల్చొని తపట్లు కొడుతున్నారు. సొంత మామని వెన్నుపోటు పొడిచే అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు ఇచ్చాడు. పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు స్వయంగా కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ప్రతి మహిళకి బంగారు మంగళసూత్రాలు ఇస్తానని, పుట్టిన ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇస్తానని, బాలికలకు సైకిల్ ఇస్తానని చెప్పాడు. అధికారంలో ఉన్నాడు కదా, ఎవరికైనా ఇస్తాడేమో అని ఆశగా చూస్తే ఎవరికైనా ఇచ్చాడు అంటే ఎవరూ లేదనే చెబుతారు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఆడపిల్ల పుడితే 2,00,000 రూపాయలు ఇస్తానని, మళ్ళీ బాలికలకు సైకిల్ ఇస్తానని, మళ్ళీ రుణమాఫీ చేస్తానని, ఇలాంటివి ఎన్నో హామీలు ఇస్తున్నాడు చంద్రబాబు గారు. మరి ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం చెప్పాడు ఆయన. ఒక సామెత ఉంది, దున్నపోత ఎందుకు దున్నలేదు అంటే పగలేమో ఎండ, రాత్రేమో చీకటి ఉందంట దున్నపోతు. దున్నపోతు ఎప్పుడూ పని చేయదు. మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా పని చేయడు, అధికారం ఇచ్చినా పని చేయడు. ఈయన గారు ఇంతే. ఇలాంటి చంద్రబాబు గారు ఆయన మీద విచారణలు, కేసులు జరగకుండా ఉండడానికని కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకుని అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు చంద్రబాబు గారు. కానీ ఇక్కడున్న
వారి మనస్సాక్షిని చంపుకోలేక అవిశ్వాసానికి మద్దతిస్తే వారి పదవులు పోతాయని తెలిసి కూడా విప్పు ధిక్కరించి జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాసానికి మద్దతిచ్చారు. వారి మీద నమ్మకం పెట్టుకుని ఓట్లేసిన ప్రజల కోసము అవిశ్వాసానికి ఓట్లేశారు. ప్రజల పక్షాన ధైర్యంగా నిలబడ్డారు. కానీ వీళ్ళు మార్చిలోనే అవిశ్వాసానికి మద్దతిస్తే, మార్చిలోనే వీళ్ళ మీద వేటు వేసి వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే మార్చిలోనే బై ఎలక్షన్లు వస్తాయని ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు కుట్రలు పన్ని బై ఎలక్షన్లు రానివ్వలేదు. బై ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుందో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి బాగా తెలుసు. పోయిన సంవత్సరం వచ్చిన ఉప ఎన్నికల్లో లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని, పోయినసారి వచ్చిన బై ఎలక్షన్లో లాగా ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలో కనీసం డిపాజిట్లు కూడా దక్కవని తెలిసి మార్చిలోనే వీరి మీద వేటు వేయకుండా జూన్ వరకు దాన్ని సాగదీసి ఇక ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలిసి అప్పుడు వేటు వేశారు. కనీసము ఉప ఎన్నికలు కూడా ఎదుర్కొనే దమ్ము లేని వీళ్ళని నాయకులు అంటారా, లేకపోతే పిరికి పంటలు అంటారా? ప్రజా తీర్పును వినే ధైర్యం కూడా లేదు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి. అసలు విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యం అంతకంటే లేదు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి. అందుకనే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక పాలక పక్షము ఒక ప్రతిపక్షము ఈ రోజు కుమ్మక్కయ్యి వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ మనుగడ కోసము ఒక అమాయకుని జీవితాన్ని బలిపెట్టి జగనన్న మీద కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉచ్చుకొలిపి ఈ రోజు జగనన్నను జైలు పాలు చేశారు. వీళ్ళ ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం ఉండాలట. మూడే పార్టీ ఉండకూడదట, మూడో వ్యక్తి ఉండకూడదట. అందుకనే కుట్రలు పన్నారు, అందుకనే నీచమైన రాజకీయాలు చేసి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహం
రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా సుజయన్నకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇలాంటి మంచి మనుషుల్ని, విలువల్ని, విశ్వసనీయత ఉన్న మనుషుల్ని, మీరు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, జగన్ను ప్రేమించే ప్రతి మనసు ఆయనను ఆశీర్వదిస్తుందని మా నమ్మకం. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధము. దాన్ని వృధా పోనివ్వకండి. వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి నాంది పలుకుతుంది. జగనన్నను ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా సాధ్యమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. చివరుగా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇవాళ